పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి సవాల్ విసిరారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు గబ్బిలాల్లా వేలాడుతున్నారు. పదవుల కోసం ఇంత దిగజారుతారా? అమ్ముడుపోయిన ఎమ్మెల్యేల బతుకులు ఆగమైపోయాయి. పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, ఆడొల్లా మొక్కల్లా స్పీకర్ ముందే పచ్చి అబద్దాలా అని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా సిరిసిల్ల వేదికగా వారికి నేను ఒక సవాల్ విసురుతా ఉన్నా. అయ్యా ముఖ్యమంత్రి గారు, మీరు అన్నట్టు, మీరు అనుకుంటున్నట్టు ఏది 66% రాష్ట్రంలో ప్రజలు నీతోనే ఉన్నారు అనే మాట నిజమే అయితే నేను నీకు ఒక సవాల్ చేస్తా ఉన్నా. మా ఎమ్మెల్యేలు ఒక 10 మందిని ఎత్తుకపోయినావు కదా, 10 మందిని ఎత్తుకపోయింది కదా. ఆ 10 మందికి దమ్ముంటే రాజీనామా పెట్టి ప్రజలు చెప్తారు ఎవరు ఎక్కడున్నారు, ఎవరి శాతం ఎంత, ఎవరి బతుకెంత, ఎవరి ఎత్తెంత, ఎవరి పొడువెంత ప్రజలు తెలుస్తారు. 10 మందితో రాజీనామా పెట్టించి రా ఎలక్షన్లకు. నిజంగా 10 మందిని చూస్తే కూడా నాకు నవ్వాలని ఏడవాలని తెలుస్తలేదు. నిన్న స్పీకర్ గారు, మనం వాళ్ళకు స్పీకర్ గారు ముంగట న్యాయస్థానం పోయినాం. న్యాయస్థానం పోయి ఇగో రేవంత్ రెడ్డి మా వాళ్ళని 10 మందిని ఎత్తుకపోయిండు, వీళ్ళు ఒక టికెట్ మీద గెలిచి ఇంకో టికెట్లకు పోయినరు, ఇంకో పార్టీలకు పోయినరు, కాబట్టి వీళ్ళని తీసేయాలి, వీళ్ళ సభ్యత్వం రద్దు చేయాలని చెప్పి మనం న్యాయస్థానానికి పోయినాం. న్యాయస్థానం ఏం చెప్పింది? స్పీకర్ గారు, మీరు పెద్ద మనిషి, మీరు ఆటల ఎంపైర్ లెక్క మీరు కూర్చోబెట్టి మీరు నిర్ణయం తీసుకోండి అని స్పీకర్ గారికి అప్పచెప్పింది. కానీ ఇలా ఇద్దరు పెద్ద మనుషులు, ఇటు శ్రీనివాసరెడ్డి గారు, అటు కడియం శ్రీహరి గారు, ఇద్దరు కూడా స్పీకర్ ముంగట పోయి పచ్చి అబద్ధాలు చెప్తున్నారు. మేము ఎక్కడ పోలే, మేము టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాం, మేము ఎక్కడ పోయినాం కాంగ్రెస్లకు అని చెప్పి అలా అబద్ధం చెప్తుంటే స్పీకర్ గారు అన్ని ఆధారాలుంటే అది పక్కకు పెట్టి వీళ్ళెవ్వరు కూడా మా వాళ్ళు కాదు, కాంగ్రెస్ వాళ్ళు కాదు, వీళ్ళందరూ కూడా టీఆర్ఎస్ వాళ్ళు అని చెప్పి పాపం స్పీకర్ గారు కూడా పచ్చి అబద్ధాలు చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాల్లో ఇలా అట్లా తయారైంది పరిస్థితి. నిజంగా ఎమ్మెల్యేలను చూస్తే నాకు జాలి కలుగుతా ఉన్నది, స్పీకర్ గారిని చూస్తే కూడా జాలి కలుగుతా ఉన్నది. స్పీకర్ గారేమో పాపం ఇలా ముఖ్యమంత్రి చెప్పినట్టు అబద్ధాలు ఆడక తప్పని పరిస్థితుల్లోకి స్పీకర్ గారు నెట్టబడ్డారు. ఇక ఎమ్మెల్యేలు 10 మంది పాపం వాళ్ళు ఆడోళ్ళ మొగోళ్ళ అంటే వాళ్ళకే తెలియకుండా అయిపోయింది, ఆగమైపోయింది వాళ్ళ బతుకు. ఏ పార్టీలో నువ్వు చెప్పురాబాయ్ అంటే కాంగ్రెసా బీఆర్ఎస్ఆ చెప్పుకోలేని దుస్థితిలోకి పోయినరు వాళ్ళు. ఇవాళ ఇంత బతుకు బతికి 70 ఏళ్ళు 75 ఏళ్ళు మంత్రులు చేసి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసి ఆఖరికి ఏం పరిస్థితి వచ్చింది? ఏ పార్టీలు ఉన్నవాయా అంటే చెప్పుకునే పరిస్థితి లేదు. ఇలా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి, కడియం శ్రీహరి గారికి. ఇక అది కూడా ఒక బతికేనా నాకు తెలియక అడుగు. 102 ఎకరాల భూమి గుర్రంగూడ రిజర్వ్ ఫారెస్ట్ లో భాగమేనని, అది రాష్ట్ర ప్రభుత్వ అటవీ భూమేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నోటిఫై చేసిన అటవీ భూములపై చాలా ఆలస్యంగా ప్రైవేటు హక్కుల పేరిట దాఖలు చేసే పిటిషన్లు చట్టబద్ధంగా లేవని కూడా కోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 48A ప్రకారం అటవీ భూములు జాతీయ సంపద అని, అటవీ భూములను పరిరక్షించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని పేర్కొంది. అటవీ శాఖ తీసుకున్న చర్యలు అటవీ చట్టానికి, పర్యావరణ పరిరక్షణ సూత్రాలకు అనుగుణంగా ఉన్నాయని స్పష్టం చేసిందని కూడా ఫారెస్ట్ అధికారి శరవణ్ తెలిపారు. ఇక ఈ కేసులో రాష్ట్ర ప్రభుత్వం తరపున సమర్థవంతంగా వాదనలు వినిపించిన అధికారులకు అటవీ శాఖ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఇక క్షేత్రస్థాయి సిబ్బంది అనేక సంవత్సరాలుగా చేసిన నిరంతర కృషి వల్లే ఈ కీలక మార్పు సాధ్యమైందని చీఫ్ ఫారెస్ట్ అధికారి శరవణ్ పేర్కొన్నారు. మనం అందరం కూడా ఈ మధ్యలో రీసెంట్ గా పేపర్లో చూస్తున్నాము, ఆనరబుల్ సుప్రీం కోర్ట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకు 1953 నుంచి ఈ సివిల్ పెటిషన్ కేసు అనేది మనకు నడుస్తుంది. సో దీనిలో ప్రధానంగా మనకు 102 ఏకర్స్ గుర్రంగూడ రిజర్వ్డ్ ఫారెస్ట్ భూమిలో కొన్ని ప్రైవేట్ క్లెయిమ్స్ వచ్చినాయి. సో దీని మీద మనం 1953 నుంచే దీని ఒక హిస్టరీ చూస్తే, ఫస్ట్ ఇది అంటే ఒక సాయిల్ రీసెర్చ్ సెంటర్ చేయడానికి గవర్నమెంట్కి, ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి అలాట్ చేయడం జరిగింది. తర్వాత మనకు దీనిలో నోటిఫికేషన్ కూడా 1971లో అండర్ సెక్షన్ 4 కింద మన ఫారెస్ట్ యాక్ట్, స్టేట్ ఫారెస్ట్ యాక్ట్లో 4 సెక్షన్ కింద మనం ఇది నోటిఫికేషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు విడుదల చేయడం జరిగింది. ఒక జడ్జిమెంట్ రావడం అనేది మనకు ఎంతో స్ఫూర్తిని ఇస్తుంది. మనం ఇది ఒక ఇన్స్పిరేషన్గా తీసుకొని మనం ఇంకా కూడా ముందుకు ఇటువంటి ఏరియాస్ మనం మళ్ళీ రిజర్వ్ ఫారెస్ట్ భూమిగా డిక్లేర్ చేయడానికి అన్ని విధాలుగా మేము కృషి చేస్తాము. మనకు స్టేట్ గవర్నమెంట్ తరఫున అంత మంచి సపోర్ట్ కూడా ఉంది కాబట్టి మేము కంపల్సరీ ఇంకా మంచి ఫలితం తీసుకొస్తున్నామని పేర్కొంటున్నాను.
మనం గుర్రంగూడ కేసు, సాహెబ్ నగర్ కలాన్ కేసు గురించి మనం మాట్లాడుతున్నాము. దానికి సంబంధించిన 102 ఎకరాల భూమి యొక్క సర్వే ఇప్పుడు నిర్వహించబడుతుంది. బోత్ రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తరపు నుంచి. ప్రస్తుతం మాకున్న సమాచారం బట్టి అయితే అక్కడ భూమి ఇంటాక్ట్ ఉందని మాకు చెప్పడం జరిగింది. బట్ సర్వే పూర్తయిన తర్వాతనే మనం ఎగ్జాక్ట్ వివరాలు చెప్పగలుగుతాం. మేబీ ఒక 3 నుంచి 4 రోజులలో సర్వే కంప్లీట్ అయిన తర్వాత పూర్తి వివరాలతోని మీ ముందుకు వస్తాం. ఇప్పుడే ఐ థింక్ సర్వే కాకుండా ముందు చెప్పడం సబబు కాదు. ఎందుకంటే ఆ సర్వే నెంబర్ ఎక్స్టెంట్ కానీ దాని బౌండరీ కానీ ఎంత దూరం ఉందనేది నిర్ధారించిన తర్వాత క్లియర్ విషయం బయటకు చెప్తాను. సో ఇప్పుడు స్పెక్యులేటివ్ వర్డ్ అంటే ఉన్నాయా లేదా తెలిసిన తర్వాత చెప్పే ఆన్సర్. ఒకవేళ ఉంటే 1971 కంటే ముందుందా తర్వాత ఉందా, దర్ ఇస్ ఆల్వేస్ అ ప్రొసీజర్. ఇన్ చట్టంలో ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ఫాలో అయ్యి వాట్ ఎవర్ మ్యాండేట్ ఈస్ దేర్ దట్ విల్ బి టేకెన్ కేర్ ఆఫ్. బట్ ఉందని తెలిసితే వన్స్ ఓన్లీ వెన్ సర్వే ఇస్ డన్ అండ్ వీ నో ద రియాలిటీ, అంటే ఏదైతే వాస్తవిక పరిస్థితులు ఏమున్నాయో మనకి తెలిసిన తర్వాత వీ కెన్ డిస్కస్ ఆన్ దట్. తెలియకుండా ముందు దర్ ఇస్ నో పాయింట్. ఉంటే విల్ ఫాలో ద ప్రొసీజర్. గుర్రంగూడ యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం చిల్లాపురం గ్రామంలో ఎన్నికల అనంతరం ఉద్రిక్తత చోటు చేసుకుంది. గ్రామంలో సర్పంచ్గా గెలుపొందిన బీఆర్ఎస్ అభ్యర్థి మేకల రామ్ నరసయ్య కారుపై కాంగ్రెస్ అభ్యర్థి దాడి చేశారు. అద్దాలను ధ్వంసం చేసిన ఘటనపై బీఆర్ఎస్ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనకు సంబంధించి చిల్లాపురం సర్పంచ్ మేకల రామ్ నరసయ్య స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. కుత్బుల్లాపూర్ సూరారం పిఎస్ పరిధిలోని శివాలయం నగర్ ఆర్యన్ వైన్స్ లో దొంగతనం జరిగింది. గోడకు కన్నం వేసి లోపలికి దూరిన దుండగులు ₹1,00,000 నగదు అలాగే 17 మద్యం బాటిళ్లు దొంగతనం చేశారు. ఘటనపై సూరారం పోలీసులకు వైన్స్ యాజమాని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలోని 18వ వార్డులో ఈ నెల 18వ తేదీన యువతిపై అత్యాచారం జరిగిన ఘటన కలకలం రేపింది. బాధిత యువతి కుటుంబ సభ్యులు పొన్నూరు అర్బన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు వెంటనే కేసు నమోదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే 3 ప్రత్యేక బృందాలతో నిందితుడి కోసం గాలింపు చేపట్టినట్లు అర్బన్ సిఐ వీరనాయక్ తెలిపారు. సంఘటన జరిగిన 24 గంటల్లోనే నిందితుని అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టినట్లు కూడా ఆయన వెల్లడించారు. ఇక పట్టణంలో ఇలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని సిఐ హెచ్చరించారు. మార్నింగ్ 11 AM మాకు ఒక రిపోర్టు అందిందండి. అది ఒక అత్యాచారానికి, ఒక మహిళపై అత్యాచారం జరిగినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి రిపోర్ట్. ఆ రిపోర్ట్ మీద వెంటనే కేసు నమోదు చేసుకొని బాధితురాలని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఆ తదుపరి ముద్దాయి కోసం, దానికి కారణమైనటువంటి ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాడిని గుర్తించి వాడి కోసము వెతకటం ప్రారంభించడం జరిగింది. అతన్ని 24 hours లోపు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి ఇప్పుడు గౌరవ న్యాయస్థానం ముందు అతన్ని ప్రొడ్యూస్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఎవరు కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం పరంగా కానీ, డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎటువంటి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడడం ఎవరిని క్షమించే పరిస్థితి లేదు. చాలా సీరియస్ గా ఉంది ప్రభుత్వం కానీ, డిపార్ట్మెంట్ కానీ. కాబట్టి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు పాల్పడే వారు గుర్తించి అటువంటి కార్యక్రమాలకు పాల్పడకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను
హెచ్చరిస్తున్నాను. ఎడారి దేశమైన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అబుదాబి, దుబాయ్ సహా పలు చోట్ల గంటల తరబడి జనజీవనం స్తంభించింది. అనేక రోడ్లు జలమయమయ్యాయి. ట్రాఫిక్ అంతరాయం కలగడం వల్ల శుక్రవారం పలు విమాన సర్వీసులు కూడా ఆలస్యమయ్యాయి. హాలిడే సీజన్ కు ముందుగానే భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో స్థానిక ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. అబుదాబి, దుబాయ్లలో కురిసిన వర్షం ప్రభావంతో అనేక లోతట్టు ప్రాంతాలు కూడా మునిగిపోయాయి. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని దుబాయ్ ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ చేసింది. బీచ్లు, పార్కులు, పర్యాటక ప్రాంతాలను తాత్కాలికంగా మూసివేసింది. ప్రజలు అత్యవసరమైన పనులు తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని కూడా సూచించింది. వరద తీవ్రతను తక్కువగా అంచనా వేయవద్దని, ప్రమాదకర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉందని కూడా షార్జా సివిల్ డిఫెన్స్ అథారిటీ హెచ్చరించింది. దోహా, ఖతార్లలోనూ ఇలాంటి పరిస్థితులు నమోదయ్యాయి. గతేడాది కూడా దుబాయ్లో భారీ వరదలు సంభవించాయి. ముఖ్యంగా తక్కువ సమయంలో కురుస్తున్న భారీ వర్షాలకు సరిపడే డ్రైనేజ్ వ్యవస్థ, అండర్ పాస్ నిర్మాణాలు లేకపోవడం ఆకస్మిక వరదలకు ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. వరదల నేపథ్యంలో స్థానిక మున్సిపల్ సిబ్బంది ప్రత్యేక బృందాలతో సహాయక చర్యలు కూడా చేపడుతున్నారు. ఇదే సమయంలో ట్రావెల్ అడ్వైజరీలను తప్పనిసరిగా పాటించాలని అధికారులు సూచిస్తున్నారు. దక్షిణాఫ్రికాతో జరిగిన 5 మ్యాచ్ల టీ20 సిరీస్ ను టీమిండియా విజయంతో ముగించింది. అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన చివరి మ్యాచ్లో భారత్ 30 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 232 పరుగులు తీసి భారీ స్కోర్ నమోదు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దిగిన దక్షిణాఫ్రికా నిర్చిత 20 ఓవర్లతో 8 వికెట్లు కోల్పోయి 201 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి అద్భుత ప్రదర్శన కనబరిచారు. 4 వికెట్లు తీయడంతో మ్యాచ్లో స్టార్గా నిలిచారు. బూమ్రా కూడా 2 కీలక వికెట్లు తీసి ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచారు. ఈ విజయంతో భారత్ సిరీస్ను 3-1 తేడాతో కైవసం చేసుకుంది.